ఇప్పుడు ఎవరి కోసమైతే వచ్చామో, ఎవరి మాటలైతే వినాలనుకుంటున్నామో, ఏ విషయం గురించి అయితే మనం ప్రస్తావించాలనుకుంటున్నామో వారి మాటలు వినే సమయం ఆసన్నమైంది. ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు, మనం డిస్టర్బ్ అవ్వాల్సిన పని కూడా లేదు. వారి మాటలు వినే ముందు వారు ఏం చెప్తారో కొన్ని చేద్దాం. అందరికీ నమస్కారం, శుభోదయం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. అంటే అర్థం ఏంటంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. అంటే శరత్ ఋతువులు మనం మర్చిపోయాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పుడైతే వచ్చిందో మనం వారాలు మర్చిపోయాం, ఋతువులు మర్చిపోయాం, నెలలు మర్చిపోయాం, తెలుగు పేర్లు మర్చిపోయాం, కార్తీలు మర్చిపోయాం. వ్యవసాయం రైతులకి కార్తీలు మర్చిపోయారు. ఎన్ని కార్తీలున్నా తెలియదు, ఏ కార్తీలు ఏమేయాలో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఎవరో స్వార్థం కోసం మనం తప్పుదో పట్టించారు. 30 ఏళ్ళుగా గాడి తప్పేసాం మనం. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మన అన్నీ మారిపోయాం. మనం స్పీడ్ యుగంలో పడి కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడి దాకా వెళ్ళిపోయామంటే క్యాన్సర్ దాకా. మనం ఎక్కడి దాకా వెళ్ళిపోయామంటే ఈజీగా క్యాన్సర్ వచ్చేలా వెళ్ళిపోయాం. అంటే సులువుగా క్యాన్సర్ అనే జబ్బు వచ్చేసేలా చేసుకున్నాం మనం. క్యాన్సర్ అనే జబ్బు ఒక స్టేటస్ సింబల్. అంటే ఆ క్యాన్సర్ అనే జబ్బు వస్తే అతను చాలా ఉన్నతమైన వాడు అని అర్థం. అంటే రాజు లాంటి వాడికి వచ్చేది క్యాన్సర్. అందుకు రాచపుండు అనేవారు. ఎందుకంటే రాజుకి సుఖాలు భోగాలు ఎక్కువైపోవడంలో జబ్బు వచ్చేది. స్ట్రెస్, టెన్షన్లు ఎక్కువైపోవడంలో జబ్బులు వచ్చేది, క్యాన్సర్ వచ్చేది. అంత ఉన్నతమైన వాళ్ళకు మాత్రమే ఆ జబ్బు వచ్చేది. ఈరోజు పూరిగుడిసెలో కూడా క్యాన్సర్ వచ్చేసింది. అంటే మనం అక్కడ దాకా వెళ్ళిపోయాం తప్పుతో పట్టేసి. నేను ఇక్కడికి రావడానికి అంటే నన్ను తిరుపతి, అనంతపూర్, కడప, కర్నూలు, బెంగళూరు దాదాపుగా 7 సంవత్సరాలు పిలుస్తున్నాను రమ్మని. 7 ఏళ్ళగా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, క్షత్రియ పరిస్థితులు లాంటి వాళ్ళు 7-8 ఏళ్ళగా పిలుస్తున్నారు నన్ను. ఒక మీటింగ్ పెడతాను రండి గురుగారు అని. అంటే నాకు అటు పనులు ఎక్కువ ఉండడం వల్ల రాలేకపోతున్నాను. ఇక్కడికి మురళి గారు పిలిస్తే వచ్చానంటే నేను ఒక 3 అక్షరాలు నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి. అవని నేను సహజంగా నాకు చాలామంది కలుస్తుంటారు రోజు. మా క్యాంపులో అయితే రోజుకు 2000 మంది కలుస్తారు నన్ను. నేను మొహాలు గుర్తుపెట్టుకుంటాను, ఏ ఊరో గుర్తుపెట్టుకుంటాను, పేర్లు గుర్తుపెట్టుకోను నేను. కానీ మురళి గారు నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన పేరు గుర్తుంది నాకు ఇప్పటికీ ఓకే. ఫస్ట్ టైం కలగానే నాకు అతి కొద్ది కాలంలో కలిశారు ఆయన. నాకు కలిసిన కొద్ది కాలంలోనే మురళి గారి పేరు ఎలా గుర్తుపెట్టినానంటే అవని అని అనగానే దానికి అర్థం చెప్పాను నాకు ఆయన. ఫస్ట్ డైలాగ్ అన్నం వస్త్రం నీడ. అసలు అద్భుతం. అసలు మనిషికి 3 కావాల్సింది. సో బ్యాక్ రూట్స్ అనే మళ్ళీ ఏమనుకున్నారో బ్యాక్ రూట్, అది రూట్ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ పట్టున్నారు. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఏం చేసినా 6 గంటలు మన కడుపు 6 గంటలు ఖాళీగా ఉందనుకోండి, 7వ గంటకి మనం గిలగిల కొట్టుకుంటాం అన్నం లేకపోతే. మనం రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, రికార్డ్ డ్యాన్స్ చెప్పినా, ఏం చేసినా 6వ గంటకల్లా అన్నం దొరకలేదనుకోండి మనం గిలగిల కొట్టుకుంటాం. అన్నం ప్రధానం. ఈరోజు మనకున్న జబ్బులు, కని విని ఎరుగని జబ్బులు మనం ఊహించగలం. ఒక 30 ఏళ్ళ క్రితం ఇవి మనకు తెలియదు. బీపీ తెలియదు, షుగర్ తెలియదు, థైరాయిడ్ తెలియదు, క్యాన్సర్ తెలియదు, మోకాలు అరిగిపోవడం తెలియదు, కీళ్ళు అరిగిపోవడం తెలియదు. వాటికి మళ్ళీ కొత్త పార్ట్లు వస్తాయి, వేసుకుంటామని కూడా తెలియదు. అరిగిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం. ఏదో కారు మెకానిక్ షెడ్కి ఇచ్చినట్టుగా కొత్త పార్ట్లు వేసుకుంటాం అనే విషయం మనకి ఒక 50 ఏళ్ళ క్రితం ఏం తెలియదు. ఆశ్చర్యం, అలాంటి విషయాలు మనకు తెలియదు. థైరాయిడ్ అంటే ఆశ్చర్యంగా చూసిన రోజులు అవి. 30-40 ఏళ్లలో అతి కొద్ది టైంలో మన కళ్ళ ముందే ఎంత మార్పు
వచ్చింది అంటే, ఈ కని విని ఎరుగని జబ్బుల్ని మనం సాధారణంగా చూస్తాం ప్రతి ఇళ్ళల్లో. ఎందుకు చూస్తున్నాం? సో ఎందుకు ఇంత మనం ఏమనుకుంటున్నాం, చాలా డెవలప్ అయ్యాం, చాలా అడ్వాన్స్ అయిపోయాం, మనం టెక్నాలజీ చాలా మనకి బాగుంది, ఏ విషయమైనా మనకి సెకండ్లో తెలిసిపోతుంది, ప్రపంచం అంతా అరిచేతిలోకి వచ్చింది అనుకుంటున్నాం. కానీ డెవలప్మెంట్ అనుకుంటూ మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని పాతాళానికి వెళ్ళిపోయాం. ఇదే మన సైన్స్, ఇదే మన డెవలప్మెంట్, ఇదా ఫ్యూచర్. మనం 120 సంవత్సరాలు మన జీవితం, 100 ఏళ్ళు దాటాక తిరుగుతూ చనిపోయేవాళ్ళం ఒక 50 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మన ఆయుష్ ఎంత అండి? 50, 60, 70. 50, 60, 70 ఎలా అంటే బలవంతంగా ఈడుస్తున్నాం, బలవంతంగా మందులు మింగుతూ అవి మింగుతూ ఈడుతున్నాం తప్ప ఏమీ 60, 70 ఏళ్ళు హ్యాపీగా ఏం లేవు. 30 సంవత్సరాల నుంచే మనం జబ్బులతో మొదలు, గేమ్ స్టార్ట్. అన్నం ఉన్నా లేకపోయినా మందుల సంచి మాత్రం సంకలో పెట్టుకు ఉండాలి. మనకు భోజనం ఉన్నా లేకపోయినా మందుల బ్యాగ్ సంకలో ఉండాలి, లేదా అయిపోతాం. మన ఊరికి వెళ్తాం అనుకోండి, బట్టలు సర్దిపోయినా మందులు సర్దుకుంటాం ముందు. మందులకు కిట్ రెడీ. అలాంటి స్థితికి వచ్చేసాం మనం. సో ఇక మనమే అలా ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంటి? మనమే అలా ఉంటే మన పిల్లల ఆయుష్ని చెప్పంటారా? వాళ్ళ ఆయుష్ 30 ఏళ్ళు, మన వాళ్ళ ఆయుష్ 30 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళు 15 సంవత్సరాల నుంచే క్యాన్సర్ లాంటి జబ్బులతో బాధపడతారు. ఇప్పుడు క్యాన్సర్ చాలా పెద్ద జబ్బు అనుకుంటాం కదా, మరో 10 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ కామన్, నార్మల్. ఒకప్పుడు టీబీ చాలా పెద్ద జబ్బు, అది ఉంటే ఊరు బయట తోసేవాళ్ళం. తర్వాత హెచ్ఐవి వస్తే బయటికి గంటేసేవాళ్ళం, శత్రువులు చూసేవాళ్ళం వాళ్ళని. ఇప్పుడు అందరూ ఉన్న కామన్ అంతా తిరుగుతున్నాం, మర్చిపోయాం దాన్ని. రేపు పొద్దున క్యాన్సర్ కూడా అలాగే అయిపోద్ది. అంటే అర్థం ఏంటి? మనం ఏదో ఆరోగ్యం సాధించామనుకోకండి, ఇంకా క్షీణం. దాని బాబు లాంటి జబ్బులు వస్తాయి. వాటికి క్యూర్ ఉండదు, ఉన్న ఆస్తి అమ్మేసుకోవడమే. ఇప్పుడు అమ్ముకుంటున్నాం లేదా? జ్వరం వస్తే మనం అప్పులు చేస్తున్నామా లేదా? ఒక జ్వరానికి కేవలం జ్వరానికి హాస్పిటల్కి వెళ్తే మనం ఎంతతో బయటకు వస్తాం చెప్పండి? మినిమం 25,000, 30,000 ఒక జ్వరం తగ్గించాలంటే. అలాంటి జ్వరాన్ని పూర్వం మన అమ్మమ్మలు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు గుమ్మం దాటకుండా, రూపాయి ఖర్చు లేకుండా జ్వరాన్ని తగ్గించారు. ఇప్పుడు తెలిసిన జ్వరాలు మనకెన్ని? ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న ఎలోపతిలో మనకు ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో చెప్తున్న జ్వరాలు ఎన్ని ఉంటాయి? మహా ఉంటే 5-6 రకాల జ్వరాలు ఉంటాయి. ఏదో ఇన్ఫెక్షను, ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలా చెప్తారు. సెలబ్రల్ ఫీవర్ అని ఏవో ఒక 5-6 రకాలు చెప్తారు. అసలు జ్వరాలు ఎన్నో తెలుసా? ఆయుర్వేదం చెప్పింది 125 జ్వరాలు. 125 జ్వరాలకు కూడా గుమ్మం దాటకుండా ఇంట్లోనే వైద్యం చేసుకున్నాం. అంత సైంటిస్టులు మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయం, మన విజ్ఞానం ఎంత గొప్పదంటే, మనకి వైద్యం వచ్చు, వంట వచ్చు. వైద్యం, వంట మనమే. వంట ఎందుకంటున్నారు? జబ్బు రాకుండా చేసేది వంట మాత్రమే. ఈ భారతదేశంలో ఉన్న వంటలు మాత్రమే జబ్బులు రాకుండా చేయగలవు. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ వంటల్ని అంత సైంటిఫిక్గా తయారు చేశారు, మనకి సైంటిఫిక్గా వండి పెట్టారు. ఏ ప్రాంతంలో ఏం దొరుకుతున్నాయో వాటితో అంత సైంటిఫిక్గా వండారు అవన్నీ. ఆహారమే ఔషధం, మన భోజనమే మనకి ఆరోగ్యం. జబ్బు రాకుండా చేసేది మాత్రం భోజనం మాత్రమే. జబ్బు రాకుండా చేసే మందులు కానీ వ్యాక్సిన్లు కానీ లేవు, రావు. అర్థమైంది మీకు? జబ్బు రాకుండా అంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు, జబ్బు రాకుండా చేసే వైద్యం కానీ, మందులు కానీ, వ్యాక్సిన్స్ కానీ, అడ్వాన్స్ సైన్స్ కానీ
జబ్బు రాకుండా ఏం చేయలేదు, ఇంపాసిబుల్, రాదు. కేవలం జబ్బు రాకుండా చేసేది ఒకే ఒకటి మన భోజనం, మనం తినే ఆహారం, మనం పండించే పంటే జబ్బులు రాకుండా చేసేది అదే. సో అలాంటి వంటల్ని, అలాంటి పంటల్ని, అలాంటి వంటల్ని మనం ఆధునిక యుగంలో వినాశనం, పంటల్ని నాశనం చేసుకున్నాం, వంటల్ని నాశనం చేసుకున్నాం, వంటలు మర్చిపోయాం. ఎరువులు పురుగు మందులు ఇచ్చి పంటలు నాశనం చేస్తే మన కని వినేదిగని వంటకాలు వచ్చి వంటల్ని పాడు చేసాయి. మన తెలుగు వంటలు మనకు తెలియదు. ఇప్పుడు మన తెలుగు వంటలు, మన ప్రాంతంలో వండే వంటలు మనకు తెలియదు. మామూలుగా ఈ పులుసులు పెడతారు కదా, సాంబార్, తర్వాణి చారు, అయితే మజ్జిగ పులుసు, ఇలాంటి పులుసులు పెడతారు. అవి ఎన్ని రకాలు తెలుసా? ఎన్ని రకాలో తెలుసా మీకు? 70 రకాలు. మనకు ఎన్ని తెలుసు? 5-6 తెలుసు. ఏంటి ఈ పిల్లల్ని అడిగితే చెప్తారా? ఈ పిల్లలకి ఏం తెలుస్తుందండి? అలాగే పిండి వంటలు కొన్ని వందల రకాలు. ఇప్పుడు పిల్లల్ని అడిగిదామనుకోండి, పాత వంట పేరు ఒక్క పేరు తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు చెప్పంటారా? కురుకురు, లేస్, పిజ్జా, బర్గర్, నూడిల్స్, పానీపూరి, మంచూరియా, నూడిల్స్, బర్గర్, ఇందులో పిజ్జా, ఇవన్నీ అలా తెలుసు, బాగా తెలుసు మనకన్నా. మన వంటలు తెలియదు. అంటే రాను రాను పంటలు ఎలాగైతే పోయాయో ఈ వంటలు పోయాయి. ఈ రెండు పోతే జరిగే నష్టం చెప్పంటారా? నెక్స్ట్ పిల్లలు చెప్పారు కదా, వాళ్ళ ఆయుష్ 30 ఏళ్ళని. వాళ్ళ పిల్లల పరిస్థితి తెలుసండి, 15 సంవత్సరాలు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఎంత తెలుసు? వయసు 7 ఏళ్ళు. ఏదో వీరబ్రహ్మం గారు చెప్పారంటారు కదా, వెంపల చెట్టుకి నిచ్చెనలు వేసుకెక్కే పిల్లలు ఉంటారన్న మనుషులు. అలా మనకి ఆయుష్, హైట్ కూడా తగ్గిపోతుంది. అసలు రామాయణ భారత కాలంలో వాళ్ళ హైట్ ఎంత తెలుసండి? 24 అడుగుల పైన, 21 నుంచి ఇంకా హైటు. తర్వాత 14 అడుగుల వయసు తర్వాత ఒక యుగంలో, ఈ యుగంలో 7 అడుగులు. 7 నుంచి ఇప్పుడు మనం 5-6కి వచ్చేసాం. హైట్ కూడా తగ్గిపోతున్నాం. మీకు ఆయుష్ తగ్గిపోతుంది, హైట్ తగ్గిపోతుంది. ఈ అంతటికీ కారణం భోజనమేనండి. ఏం లేదు, సింపుల్ లాజిక్. అసలు ఇక్కడ ఈ అద్భుతమైన కార్యక్రమం ఇది. అంటే ఇలాంటి మంచి కార్యక్రమానికి జనం ఎందుకు రారు తెలుసా అండి? ఇలాంటి మంచి ప్రోగ్రాంకి జనం ఎందుకు రారంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక పొలిటికల్ మీటింగ్ అనుకోండి, ఏదో రికార్డింగ్స్ అనుకోండి, ఈ గ్రౌండ్ పార్కింగ్ సరిపోదు. ఈ గ్రౌండు కేవలం పార్కింగ్ సరిపోదు. మనంటే వేరే ధ్యాసలో ఉన్నాం మనం. కానీ ఇలాంటి కార్యక్రమానికి ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది. ఇలాంటి కార్యక్రమానికి ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఫిల్టర్ అయ్యి దీని మీద ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు. సో మనందరం ఏంటంటే, నేనేం చెప్తున్నాను, నేనేదో పెద్దవాడు నేను కాదు, మనందరం కలిసి ఒక మంచి విషయాన్ని మనం ఇక్కడ సత్సంగం, ఇది ఒక మంచి సత్సంగం. ఇలాంటి సత్సంగం మనం అందరం కలిసి మనకున్న నాలెడ్జ్ని మనం ఏమీ కొత్తగా కనిపెట్టేయక్కర్లేదు, ఏమీ రీసెర్చ్ చేయక్కర్లా. మన పాత పంటల్ని, పాత వంటల్ని, పాత జీవన విధానాన్ని మనం ఏం చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం అనే విషయాలు మనం డిస్కస్ చేసుకొని, మన నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకొని, మనం కొంత తెలుసుకొని, మన నెక్స్ట్ పిల్లలకు మనం చెప్పగలిగితే వాళ్ళకి ఇచ్చే 1000 కోట్ల ఆస్తి. నేనేం చెప్తానంటే, మన నెక్స్ట్ తరం పిల్లలకి మనం చదివిస్తామో లేదో వదిలేయండి, ఏం చదివిస్తామో వేరే విషయం. అలాగే ఆస్తి ఏమిస్తామో ఏమేమో వదిలేయండి. ఆ రెండు అసలు మ్యాటరే కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, విషయం ఏంటంటే, మీ పిల్లలకి మంచి వంట నేర్పండి, మంచి పంట పండించడం నేర్పుకోండి, మంచి వంట నేర్పండి, మంచి వైద్యం నేర్పండి, తనకి జ్వరం వస్తే ఏం చేసుకోవాలో నేర్పండి.
తనకి మోషన్స్ అవుతే ఏమో చేయాలి నేర్పండి. అలాగే మన పాత వంటలు తింటే ఏం జరుగుతుందో చెప్పండి. అలా నేర్పితే నెక్స్ట్ తరం, నెక్స్ట్ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ తరానికి కావాల్సింది ఆరోగ్యం తప్ప ఏం లేదు. ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ విషయం మనకు అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు 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 మోడర్న్ సైన్స్లో ఉన్న ఇప్పుడు వైద్యాలకు పరిగెడుతున్నాం కదా, ఇప్పుడు అడుగుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది ఆరోగ్యం అంటే ఏంటో. ఆరోగ్యం వల్ల ఆరోగ్యం మహాభాగ్యం అనే పదానికి అర్థం ఏంటో ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం మంచి పంటలు పండించగలగాలి. ఆ మంచి పంటల నుంచి మంచి వంటలు వంచుకోగలగాలి. మంచి భోజనం చేయగలిగితే దాన్ని మించిన ఆరోగ్యం లేదు. ఇదే మనం నెక్స్ట్ తరానికి అందించగలిగితే సో వాళ్ళు మనం ఇచ్చే 1000 కోట్ల కన్నా మనం ఇచ్చే పంట వంట వాళ్ళకి 1000 కోట్ల ఆస్తి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ తరం పిల్లలు అంటే మన పిల్లలు, మన మనవలు మన గురించి తిట్టుకుంటారండి. ఏం తిట్టుకుంటారో తెలుసా? మనం ఇప్పుడు దాకా ఏం తిట్టుకున్నాం? మన నాన్నగారో తాతగారో మాకు బోల్డ్ ఆస్తి ఉండేదంట, అంతా తగలేసారు, మనకు కొంచెం ఆస్తి కూడా ఇవ్వలేదు, పాడు చేసారని తిట్టుకుంటున్నాం. అంతేనండి, చాలామందిలో ఉంటుంది భావం. మన పూర్వీకులు ఏం తిట్టుకుంటాం? ఆస్తులు ఇవ్వలేదో, ఆస్తులు పాడు చేశారని తిట్టుకుంటాం. నెక్స్ట్ తరం పిల్లలు మనం ఏం తిట్టుకుంటారంటే ఆస్తులు గురించి తిట్టుకోరు. వీళ్ళు చక్కగా 60ఏళ్ళు 70ఏళ్ళు 100ఏళ్ళు బతికేశారు హాయిగాని, అన్నీ మంచిగా తినేసి మనకేం చెప్పకుండా పోయారు. వీళ్ళు ఎలా తినాలి, ఎలా ఉండాలి నేర్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు, మనకేం ఇవ్వలేదు, నాలెడ్జ్ ఇవ్వలేదు అని తిట్టుకుంటారండి. అంటే నెక్స్ట్ తరం పిల్లలు నెక్స్ట్ తరం ఏం చేస్తారంటే వాళ్ళు వైద్యం ఏమి చేయించుకోరు, వైద్యాలు ఏమి నమ్మరు. ఏ ఆయుర్వేదం, ఇంగ్లీషు, ఏ వైద్యం నమ్మరు, అసలు వైద్యం చేయించుకోరు. వాళ్ళు ఆలోచిస్తారు ఏమన్నా తెలుసా అండి, నాకు జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు సంపాదించడం ఈజీ అయిపోతుంది, డబ్బులు సంపాదించడం ఈజీ అయిపోతుంది, ఇప్పటికే చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆరోగ్యాన్ని సంపాదించడం ఇంపాసిబుల్. ఏ సైన్సు ఏమీ చేయలేదు. వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడే ఏకైక మార్గం ఏంటంటే మన పాత సంస్కృతి, పాత సాంప్రదాయం, వ్యవసాయం, పాత పంటలు, పాత వంటలే వాళ్ళకి జబ్బులు రాకుండా చేయగలుగుతాయి. ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది ఎంతో కొంత మనం ఎక్కడో చోట దాచి ఇలాంటి లాంటి సంస్థల ద్వారా మనం కొంత సేవ్ చేసి నెక్స్ట్ తరానికి ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు మనని మెచ్చుకుంటారండి. అంటే ఎంతో కొంత మన నాలెడ్జ్ ఇచ్చారు అనుకుంటారండి. లేదనుకోండి మనని బండబూతులు తిట్టుకుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు, మాకేం చెప్పకుండానే. ఇప్పుడు ఎత్తుకుంటే ఏం దొరకదు. రేపొద్దున వ్యవసాయం మనుషులు చేయరండి. మీరు మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళలో వ్యవసాయం మారిపోతుంది, మనుషులు చేయరు. ఏఐ వ్యవసాయం చేస్తుంది. ఆల్రెడీ గుజరాత్లోనో హర్యానాలోనో చెరుకు తోట పండించిందట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయం చేస్తుంది, మనుషులు చేయరు, మిషన్లు వ్యవసాయం చేస్తాయి. అది దౌర్భాగ్యం. ఇప్పుడు మనం దేశానంతా మార్చకల్లా, దేశంలో ఉన్నదంతా మార్చాల్సిన అవసరం లేదు. 10% మార్చగలిగితే 10% మార్చగలిగితే మరో 50 ఏళ్ళలో మొత్తం మారిపోతుంది. మనం 30 ఏళ్ళుగా మనంతా పోగొట్టుకున్నాం. సో మరో 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఒక 10% కాపాడగలిగితే మరో 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో మళ్ళీ పాత వ్యవసాయం, పాత పశు సంపద, పాత పంటలు, పాత వంటలు, పాత జీవనశైలి ఇవన్నీ మళ్ళీ అలవాటు అవుతాయండి నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రమాదం అంచునున్నాం, ఒక ప్రమాదపు అంచునున్నాం. మీకు అర్థం అవట్లే. వైద్యం మన చేతిలో లేదు. వైద్యం మన జన్మ హక్కు. వైద్యం మన జన్మ హక్కు.
ఎవరి వైద్యం వాళ్ళు చేసుకోవడం మన జన్మ హక్కు. ఎవరింట్లో వాళ్ళు వైద్యం చేసుకోవడం, వంట ఎలాగో వైద్యం అలాగో మనకి ఈక్వల్. ఆ రెండింటికి ఏమీ డిగ్రీస్ లేవు. అలాంటి వైద్యం ఈరోజు మన చేతిలో లేదు. అవునా కదా? వైద్యం మీ చేతిలో ఉందా? లేదు. వైద్యం వ్యాపారస్తుల చేతిలో ఉంది. అంతేనా కదండి? వైద్యం మన చేతిలో లేదు, జారిపోయింది, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అలాగే విద్య మన చేతిలో ఉందా? విద్య మన చేతిలో ఉందా? లేదు, వేరే వాళ్ళ చేతిలో ఉంది. డబ్బు పెడితే విద్య వస్తుంది, లేదా లేదు. పోనీ డబ్బు పెట్టి చదివిస్తాం. మనం ఎన్నాళ్ళు చదువుకుంటున్నామండి? 30 సంవత్సరాల దాకా చదువుకుంటున్నాం. 30 ఏళ్ళ వయసు వచ్చేదాకా చదువుకున్న తర్వాత 30 ఏళ్ళ చదువుకున్న ఒక పిహెచ్డీ ఇది చేసినోడు, పీజీ చేసి పిహెచ్డీ చేసి పోనీ ఒక 5 డిగ్రీలు చేసినోడికి జ్వరం వస్తే, చిన్న జ్వరం వస్తే ఏం చేయాలో తెలియదు. ఈ చదువు అంతా ఏం చెప్తుంది నాకు అర్థం కాదు. ఈ చదువు అంతా కనీసం జ్వరం వస్తే ఏం చేయాలో తెలియదుకి. ఎందుకు చదువు? అలాగే చదువు మన చేతిలో లేదు, విద్య మన చేతిలో లేదు. ఇక ఆహారం మన చేతిలో ఉండదు. ఆహారం మన చేతిలో ఉండదు. ఇండస్ట్రీ చేతిలోకి వెళ్ళిపోతుంది. వ్యవసాయం ఇండస్ట్రీగా మారబోతుంది. దీని వెనక వేరే పెద్ద మాఫియా వేరే జరుగుతుంది. సో దాన్ని మనం ఆపలేం. ఇంపాసిబుల్. మనం కాదు కదా, కొన్ని వందల మంది వేల మంది మనం పోరాడినా దాన్ని మార్చలేం. ఏం చేయగలమంటే, ఒక సామెత ఉంటుంది, తానొప్పక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే అని. అందుకని మన పంట మనం పండించుకుంటూ, మన వంట మనం వండుకుంటూ మనం ఎస్కేప్ అవ్వాలన్నమాటండి, తప్పించుకు తిరగాలన్నమాటండి. ప్రభుత్వానికి దృష్టిలో పడకుండా తప్పించుకోవాలా. రేపు పొద్దున్న ఇలాంటి సభలు పెట్టనివ్వరు. ఈరోజు మనం ఒక ఆరోగ్యం కోసం, వంట కోసం ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాం. ప్రకృతి వ్యవసాయం మనం ఏదో పేరు పెట్టుకుని మనం గ్యాదర్ అయ్యాం. ఈ మాత్రం గ్యాదరింగ్. రేపు పొద్దున్న ఇలాంటి మీటింగ్స్ పెట్టాలంటే బోల్డ్ పర్మిషన్ తెచ్చుకోవాలా. ఇంత ఈజీగా ఉండదు. ఉక్కు పాదంతో తొక్కి పడేస్తారు. అర్థమైంది మీకు? అంత అంత ప్రమాద పరిస్థితిలో ఉన్నాం మనం. మన భోజనం మనం చేయలేము, అది దౌర్భాగ్యం. ఇప్పుడు జ్వరం వస్తే మన వైద్యం మనం చేసుకోలేం. కరోనా వస్తే మన వైద్యం మనం చేసుకోలేము. మన బలవంతంగా తీసుకెళ్ళి వ్యాక్సినేట్ పడదబ్బారు. మీకు కరోనా జస్ట్ శాంపిల్. కరోనా జస్ట్ శాంపిల్. అది రాబోయే రోజుల్లో దాన్ని బాబు లాంటి వైరస్లు వస్తాయి. అదో మాఫియా. అంతెందుకు, ఈ మధ్య కాలంలో ఎక్కడో వారైతే మీకు గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, కిరసనాలు లేదు, హోటల్ లేవు. అసలు గ్యాస్ లేదండి, అయిపోయింది. ఇంకా కరెంట్ లేదండి, అయిపోయింది. ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ ఏంటి? ఏమైనా ఉందా? మన థాట్ ఉందా? సిటీలో కట్టెలపై ఎక్కడ పెడతారు? సిటీలో కట్టెలపై పెట్టగలరా? సిటీ మొత్తం కట్టెలపై పెట్టగలరా? సిటీలో 10% కట్టెలపై పెట్టగలరా? ఇంపాసిబుల్. ఆల్టర్నేటివ్ లేని స్థితిలో మనం ఉన్నాం. అయోమయంగా ఉన్నాం. కోట్ల డబ్బులు ఉన్నాయి, కోట్ల ఆస్తుంది, కరెంటు లేదు, గ్యాస్ లేదు, డీజిల్ కిరసనాయిలు లేదు, పెట్రోల్ లేదు. ఏంటి పరిస్థితి? ఆల్టర్నేటివ్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి ప్రకృతి వ్యవసాయం చేసేవాడు. ఎవరికైతే పావెకరం అరెకరం భూమి ఉంటుందో, అతనికి ఒక ఆవు ఉంటుందో ఆడు అపర కోటీశ్వరుడు. ఒక సైకిలు, ఒక గుర్రబండో ఎడ్ల బండో ఉందనుకోండి, వాడు అపట కోటీశ్వరుడు. బెంచ్ కార్లు ఎందుకు బంద్ చేయకూడదు? రాబోయే రోజుల్లో ఉన్నవాడు అపర కోటీశ్వరుడు. నేను అది ఏర్పాటు చేసుకున్నా. నెక్స్ట్ తరానికి అలాంటి ఏర్పాట్లు చేయండి. మనం ఫ్లాట్లో, అపార్ట్మెంట్లో, ఏదో హైదరాబాద్ సిటీలో అంత ఉంటుంది ఎంత ఉంటుంది అనుకుంటున్నామో, ఆ డబ్బు పెట్టి అరెకరం, ఎకరం, పావు ఎకరం కొని చక్కగా అక్కడ ఏవో కొన్ని మొక్కలు, పళ్ళ మొక్కలు వేసి వదిలేయండి. ఏమొద్దు, ధాన్యం వద్దు, బియ్యం వద్దు, కూరగాయలు వద్దు, శుభ్రంగా మంచి పళ్ళ మొక్కలు వేయండి. ప్రతి సీజన్లో ప్రతిరోజు ఏదో పండు వచ్చేలాగా ఒక పళ్ళ మొక్కలు వేసేయండి. రేపొద్దున ఆకలి దహించేస్తుంది. దొరకదు, అన్నం దొరకదు.
డబ్బు పెట్టాలి. మీరు ఇంత ఒక పూట అన్నం కొనుక్కోవాలంటే అన్నంలా దొరకదు, డబ్బాలో దొరుకుతుంది. డబ్బాల్లో మెడికల్ షాపుల్లో మనం 10 రూపాయల ట్యాబ్లెట్ని 10 రూపాయలు ఖర్చు అయ్యే ట్యాబ్లెట్ని 300, 600 కొనుక్కుంటున్నాం. మీకు అర్థమవుతుందా? ఒక పావలా ఖర్చు అయ్యే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ని మనం 30 రూపాయలు, 150 రూపాయలు పెట్టుకుంటున్నాం. అది దౌర్భాగ్యం. రేపు పొద్దున ఈ భోజనం అంతా అలాంటి సప్లిమెంట్స్గా తయారైపోతుంది. మీకు వంకాయలు దొరకవు. వ్యవసాయం మారిపోతే, వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే మీకు వంకాయలు అమ్మరు, టమోటాలు అమ్మరు. అదేందా? అవన్నీ సప్లిమెంట్స్లా వేరే ప్రోడక్ట్స్లా చేసేసి మీకు ఇస్తారు, రెడీ టు ఈట్. అది కూడా మీరు నచ్చింది కొనుక్కోవడం లేదు. మీరు వెళ్ళి నచ్చింది ఏదో డ్రింక్ తాగడానికి వెళ్ళి నాకు థమ్సప్ ఇయ్యి, కోలా ఇయ్యి, లిమ్కా ఇయ్యి అనడానికి ఉండదు. మీరు ఫుడ్ తినాలంటే న్యూట్రిషన్ ఒక డాక్టర్ ఉంటాడు, న్యూట్రిషను, డైటీషియన్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడితే మిషన్లో చెప్పుద్ది నీకేం క్యాలరీస్ కావాలి ఈ వారం అంతా అని. ఆ వారం అంతా రాస్తా డబ్బాలు. వెళ్ళి సంచేసి కొనుక్కొని తెచ్చుకోవాలి. మీ ఇంట్లో నలుగురు అనుకోండి, 4 సంచులు వేసుకెళ్ళి 4 రకాలు కొని తెచ్చుకోవాలి. మీదైతే ఆడి మీద తినడం లేదు. అయ్యి ఏమో తెలుసా, నవరంధ్రాలు మూసుకుని తినాలి. రేపొద్దున్న మీ ఇంట్లో మీరు వంటగది పెట్టుకోవాలనుకోండి, పర్మిషన్ ఎవరు చెప్తాను చూడండి. మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ మీటింగ్లో అందరూ చెప్పుకుంటారు, పలానాప్పుడు రవివారు మనకు చెప్పారు ఇలాగని. ఇది వాస్తవం, జరుగుతుంది. రేపొద్దున్న మీ ఇంట్లో మీరు వంటగది పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ ఎవరు? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఏం చేస్తాం? మన స్తోమత బట్టి వంట ఇల్లు, హాలు, 2 బెడ్రూమ్లు ఏదో ఇచ్చుకుంటాం. ఇంకో కొంచెం స్తోమత ఉంటే 3 బెడ్రూమ్ అంటాం, ఏదో అంటాం. మన స్తోమత బట్టి ఒక ప్లాన్ ఇస్తాం. ప్లాన్లో కిచెన్ రూమ్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, లేకపోతే కిచెన్ ఉంటుంది, వంటగది ఉంటుంది. రేపొద్దున ఆ ప్లాన్ మీ పంచాయతీకో మున్సిపాలిటీకి వెళ్ళింది అనుకోండి, వంటగది అని ఉండగానే ఇంటి పెట్టి రిజెక్ట్ చేసేస్తారు. అంటే నువ్వు వంటగది పెట్టుకోవాలంటే ఒక చెక్ లిస్ట్ ఇస్తారమ్మా మీకు. ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే ఏముండాలండి? ఒక ఫార్మసిస్ట్ ఉండాలి, ఒక ప్రిన్సెస్ ఉండాలి, మున్సిపాలిటీ లైసెన్స్ ఉండాలి, ట్యాక్స్ ఉండాలి, ఇలా ఉంటాయి కదా. అలాగే మీ ఇంట్లో మీరు వంటగది పెట్టుకోవాలంటే ఏముండాలి తెలుసా అండి? ఫస్ట్ మాస్టర్ షెఫ్ అంటే డిగ్రీ చేసిన వంటోడు కావాలి మీకు. డిగ్రీ చేసిన వంటోడు కావాలి మీకు. వాడు మీకు ఉంటున్నానే మీకు మీరు అపాయింట్ చేసుకున్నట్టు ఒక లెటర్ తీసుకోవాలి దగ్గర. ఓకే, ఇంకొకటి ఉండాలి, మళ్ళీ న్యూట్రిషన్ అని ఒకటి ఉంటాడు, వాడు ఉండాలి మీకు. డైటీషియన్ అని ఒకటి ఉంటాడు, వాడు ఉండాలి. ఆ ముగ్గురు మీకు మీ దగ్గర ఉంటామని మీరు సర్టిఫికేట్ ఇస్తే, మీరు ఆ పేపర్లు ఇస్తే అప్పుడు వంటగది ఇస్తారు. ఓకేనండి? ఆ వంటగదిలో రాజు దీక్షిత్ చెప్పారు, లేదా రవివర్మ చెప్పారు, లేదా విజయరామ్ గారు చెప్పారు, లేదా కాదరవల్లి గారు చెప్పారు అని చెప్పి పిడకపోయి ఎడతాను, పెడపోయి ఎడతాను, పొలపోయి ఎడతాను అనుకోండి, జాంతానయ్యి ఎవరో వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వాడాలి మీరు. ఓవెన్లు, కుక్కర్లు అలాంటివి మాత్రమే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు, వచ్చాక మీకు సర్టిఫై చేసి వంటగది ఓకే అంటారు. బాగుంది, వంటగది పెట్టేసుకున్నాం. అప్పుడు ఎవరికైతే వంటగది ఉంటుందో వాళ్ళు చాలా అపర కొట్టి చుట్టూ ఆశ్చర్యంగా చూస్తారన్నమాట. ఇప్పుడు బెంచ్ కారు ఉంటే మనం ఎలా చూస్తాం? బెంచ్ కారు విల్లా ఉందనుకోండి, వాళ్ళు గొప్పగా చూస్తాం కదా. రేపొద్దున ఎవరింట్లో వంటగది ఉందో వాళ్ళు మనం ఆశ్చర్యంగా చాలా వింతగా చూస్తాం. అంటే వాళ్ళు గొప్పలని మీకు అర్థం ఏంటంటే వాళ్ళు చాలా గొప్పలని అర్థం. సరే పెట్టుకున్నారు, గొప్పవాళ్ళే, అంతా అయింది, ఇల్లు కట్టేసుకున్నారు, గృహప్రవేశం అయిపోయారు. వంట చేయాలి, చెఫ్ని పిలుస్తారు. నాకు గుత్తొంకాయ కూర అంటే అడుగు నై సాబ్ అంటాడు. ఎరా అంటే నై సాబ్. అక్కడ 2 డాక్టర్లు ఉన్నారు, అక్కడ అదో దేకో, అక్కడ 2 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు చెప్తారు ఏం చేయాలో, నాకు రాసిస్తారు, నేను అది వండుతానంటాడు. అర్థమైంది మీకు? వీళ్ళు ఇల్లు అందులో చేయడితే ఈరోజు వాడికి ఏం క్యాలరీస్ కావాలో, ఏం మినరల్స్ కావాలో, ఏమేమి విటమిన్స్ కావాలో ఒక చార్ట్ లిస్ట్ వస్తుంది. ఆ డాక్టర్ రాస్తాడు, ఈ సూప్ తాగు, ఇది తాగు, ఇది తాగని అడిగిస్తాడు. ఇది పట్టుకెళ్ళి చెఫ్కి ఇస్తే చెఫ్ ఏం చేస్తాడు? అది ఉల్లిపాయలునే వంకాయలు ఏమి ఉండవు, అవన్నీ క్రీములు అయిపోయి పొడుల్లో తయారైపోయి డబ్బాల్లో వస్తాయన్నమాట అండి. అవి ఉంటాయి దగ్గర. ఆడేం చేస్తాడు? కానీ నీళ్ళు వేసి
అలా ఏం చెప్పారు, అంత క్వాంటిటీ వేసి తూకం వేసి ఇలా సూప్లా చేసి ఇచ్చేస్తాడు. మనం చెప్పాను కదా, నవరంధ్రాలు పూసుకుని తాగాలి. అది ఏవి రుచి పచ్చి ఉండదు. ఇప్పుడులాగా మనం మంచి రుచులు తింటున్నాం. మనం రేపొద్దున మన పిల్లలకి అవకాశం ఉండదు. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే పాత తరాన్ని చూసాం, కొత్త తరాన్ని చూస్తున్నాం, మధ్యలో ఉన్నాం. చాలా అదృష్టవంతులు మనం. ఓకేనండి. మన దౌర్భాగ్యం మన పిల్లలకి రాకుండా ఉన్నదంటే మనం మారాలి. ఈ మార్పు మన పిల్లలకి ఎంత కొంత చెప్పాలి. అయింది కదా కిచెన్ పని అయిపోయింది. ఇంక కిచెన్ లేదు మనకి. కిచెన్ లేకపోతే ఏం చేయాలి మరి? అప్పుడు మీ దగ్గర డాక్టర్ లేడు, న్యూట్రిషన్ లేడు, డైటీషియన్ లేడు, కిచెన్ లేదు, మరి భోజనం ఏం చేయాలి? అప్పుడు హాస్పిటల్ ఉంటుందన్నమాట. మీరు హాస్పిటల్కి వెళ్తే వారానికి ఒకసారి అందులో చేయడితే ఈ వారం రోజులు నీకేం కావాలో ఒక లిస్ట్ రాసిస్తారన్నమాట. పక్కనే షాప్ ఉంటుంది. ఆ సప్లిమెంట్స్ అవన్నీ టిన్నుల్లో ఉంటాయి. అవి కొనుక్కుని వారానికి సరిపడా కొన్ని తెచ్చుకుని ఒక అర ఉండమంటారు. ఎవరారా ఆడది. ఇంకా సెల్ఫ్లో అనమాట. ఇంకా కిచెన్లో సెల్ఫ్లో ఉండవు. ఈ సెల్ఫ్లు వస్తాయి. ఎవడి పేరు ఆడ ఉంటుంది ఆ ఆరలో ఆ సెల్ఫ్లో ఎన్ని పేర్చుకోవాలన్నమాట వారానికి సరిపడా. అవి ఏ పూట కాపూట స్పూన్ వేసి తినేయడమే. ఇది పరిస్థితి. ఓ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత గుత్తంకాయ కూర ఎవడో తినలేడు, బంగాళదుంప అని టమోటా కుర్మా ఎవడో తినలేడు, బిర్యానీ తినలేడు, కిచిడీ తినలేడు, ఓ దోశ తినలేడు, ఓ ఇడ్లీ తినలేడు. ఇదంతా ఏంటంటే పంటలు మన చేతిలో ఉండవు. మీకు అర్థం కావట్లే. పంటలు మన చేతిలో ఉండవు. పంటలు వేరేవాడు పండిస్తాడు. కార్పొరేట్స్ పండిస్తారు, వ్యాపారస్తులు వంటలు పండిస్తారు. ఈ బిజినెస్ వాళ్ళందరూ ఇప్పుడు రోడ్లని ఎయిర్పోర్ట్లు కడుతున్నారే, పెట్రోల్ అమ్ముకుంటున్నారే, వాళ్ళందరూ పంటలు పండిస్తారు. ఏ ద్వారా మ్యాన్ పవర్ లేకుండా మనం అంతా ఖాళీ అయిపోతాం. మన పిల్లలు ఖాళీ అయిపోతారు. ఏముండదు. వాళ్ళు పండించి ఇలాంటి డబ్బాల్లో పెట్టి అమ్ముతారు. ఇంకా అది కూడా మన చేయి జారిపోతుంది. చివరి అంచున ఉన్నాం. ఇప్పుడు పట్టుకోకపోతే కాస్త కోస్తో మనకు మిగలదు. అది పరిస్థితి. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఏం జరుగుతుంది తెలుసా అండి? ఇప్పుడు ఒక సీక్వెన్స్ చెప్తాను. ఒక సీరియల్ చెప్తాను మీకు. అంటే సీరియల్ అంటే ఎపిసోడ్లు ఏమి ఉండవు. ఒక 10 నిమిషాల్లో ముగించేద్దాం. ఒక 50 ఏళ్ల క్రితం మన వ్యవసాయం మనకి ఎలా ఉండేది? ఏమండి, రైతే రాజు అనే మాట ఎందుకు వచ్చింది? వంటే వైద్యం, ఆహారమే ఔషధం, ఇలాంటి పదాలు ఎందుకు వచ్చాయి? భారతదేశం అంటే పాడి పంట. ఎందుకు ఇంత 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 పదాలు పెట్టి, ఈ పేర్లు పెట్టి భారతదేశానికి ఇంత పెద్దపీట ఎందుకు వేశారు? భారతదేశం అంటేనే పాడి పంట అండి. పాడి బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే వంట బాగుంటుంది, వంట బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే దేశం బాగుంటుంది. పాడి లేకుండా అంటే పశు సంపద లేకుండా, పశు సంపద అంటే దేశీయ పశు సంపద లేకుండా, నాటు ఆవులు లేకుండా వచ్చే పంట క్యాన్సర్లు వస్తాయి. నాటు ఆవుతో పండించే పంట తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. చెప్తాం కదా, మన దేశం బాగుంటుంది. సో పంట ఎలా పోయింది, వ్యవసాయం ఎలా పోయింది చెప్పంటారా? 3 ముక్కలు చెప్తాం మీకు. 50 ఏళ్ల క్రితం మన వ్యవసాయం ఎలా ఉండేదంటే, రైతే రాజు అని ఎందుకన్నారు తెలుసండి? రైతుకి 5 బలాలు. రైతుకి 5 బలాలు. భూమి తన బలం. అది తన సొంత భూమో కౌలు భూమో, భూమి తన బలం. విత్తనం తన బలం. విత్తనం కొనుక్కోలేదు, విత్తనం ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. రైతు ఎప్పుడు విత్తనం కొనుక్కోలా. విత్తనాలు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అవునా తాతగారు? పూర్వంలో విత్తనాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కొనుక్కున్నారా? విత్తనం ఖర్చు లేదు, భూమి ఖర్చు లేదు. ఎరువు తన బలం. ఎరువు తన బలం. ఎరువు కొనుక్కోలే. పశువుల పంట బోళ్ళు.
ఎరువు తన బలం, కూలీ తన బలం. కూలీ తన బలం. 4వ బలం కూలీ. 5వ బలం ధర. ధర తన బలం. ధర మన చేతిలో ఉంది, దళారు చేతిలో లేదు అప్పుడు. సో ఈ 5 బలాల నుంచి మనం తెలియకుండా కోల్పోయాం. ఒకటి ఎలా లాక్కున్నారంటే ఈ బలాలని, ఇది ఒక బ్యాక్ ఎండ్లో జరుగుతున్న పెద్ద మాఫియా. 2030-40 నాటికి వ్యవసాయం ఇండస్ట్రీగా మారాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇది ఒక 50 ఏళ్ళ స్కెచ్. ఈరోజు వేసిన స్కెచ్ కాదు ఇది. మన స్కెచ్లో పడ్డాం, పద్మవ్యూహంలో పడ్డాం, కొట్టుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేశారు, అసలు భారతీయులు ఇంత బాగా ఎందుకు ఉంటున్నారు, వీళ్ళకి జబ్బులు ఎందుకు రావట్లేదు అని మొదలెట్టారండి వేట. వీళ్ళు మంచి భోజనం తింటున్నారు. మంచి భోజనం అంటే ఏంటి, పాడి బాగుంది వీళ్ళకి, కాబట్టి పాడి వల్ల ఎంత బాగుంటుంది. అందుకు ముందు పాడిని చెడగొడదాం. నెమ్మదిగా జెర్సీలని గేదెల్ని అంటగట్టారు. పాడిపోయింది, ఈ బాడీ పాడెక్కింది, తొందరగా పాడెక్కేస్తుంది. రెండోది ఎరువు లాక్కున్నారు. ఎరువులు అంటగట్టి మన ఎరువు లాక్కున్నారు. ఎరువు ఖర్చు పెరిగింది. హైబ్రిడ్ అధిక దిగుబడైన ఒక మాటతోటి మనని తప్పుదోవ పట్టించి అధిక దిగుబడైన ఒక పేరుతోటి రైతుని మోసం చేసి హైబ్రిడ్ విత్తనాలు అంటగట్టారు. విత్తనం ఖర్చు పెరిగింది. ఎప్పుడైతే హైబ్రిడ్ విత్తనాలు వేసారో వాడికి జబ్బులు వస్తాయి, మీరు మందులు కొట్టాలి, పురుగు మందులు కొట్టాలి, ఆ ఖర్చు పెరిగింది. నెమ్మదిగా ధర లాక్కున్నారు. దళారులను పెట్టి మధ్యలో ధరలు లాక్కున్నారు. మీకు గిట్టుబాటు ధరలు లేవు. ఇక మీకు ఎప్పుడైతే ఒక బలం కోల్పోయి ఖర్చులు పెరిగిపోయి ఇక వ్యవసాయంలో మనం బతకలేమన్న పరిస్థితిలో మన పిల్లలు ఇందులో ఉంటే ఇంకా బాగుపడరు, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు అని మనం చదివించి ఏదో ఉద్యోగం చేయించుకుంటే 10,000 20,000 సంపాదించి బతుకుతారని మనం అప్పుడు దాకా ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక కుటుంబంలో మినిమం 20 మంది నుంచి 100 మంది దాకా ఉండేవారు. ఒకే కుటుంబంగా కలిసి బతికేవారు. వీళ్ళందరూ కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవారు. సో ఆ ఉమ్మడి బాండింగ్ నెమ్మదిగా చీలిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి మన పిల్లల్ని పట్టణాలకు పంపించేసాం. వాళ్ళని చదివించడం కోసం మనం పట్టణాలు వెళ్ళి పొలం ఎక్కడో పిల్లలు ఎక్కడ తిరుగుతూ మనం కష్టపడుతూ ఏమనుకున్నాం, మనం ఏదోలా కష్టపడి మన పిల్లల్ని బాగు చేసి చదివించి వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించేస్తే వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు. ఈ వ్యవసాయంలో తీసుకురాకూడదు అని కంకణం కట్టుకుని మరీ మనం పిల్లల్ని చదివించుకొని మన పిల్లవాడు మళ్ళీ వ్యవసాయం చేయకూడదనే కంకణం మనమే కట్టుకున్నాం. ఎందుకంటే ఇది భారం, ఇది చేయలేము, ఇది ఇంకా భవిష్యత్తు లేదు అనే ఊహ వచ్చేసాం. ఇక రాను ఏమైంది, ఇప్పుడు కూలీ కూడా పోయింది. రైతుకు కూలీ బలం. రైతు కూలీ ఇద్దరు వేరు కాదండి, ఇద్దరు ఒకరికొకరు బాండింగ్, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్. రైతుకి కష్టం వస్తే కూలీ అర్ధరాత్రి అయినా చెరుకు అడ్డుకట్టేసేవాడు. వరద వచ్చింది పడిపోతుంది అనుకోండి, నైట్ అందరూ వచ్చి పంట పోద్దని కాపాడేవారు. అంతేగాని నాకు 1000 ఇస్తావా 2000 ఇస్తావా డిమాండ్ చేసేవారు కాదు. ఎందుకు, రైతు కష్టం వస్తే కూలీ ఆదుకునేవాడు, కూలీకి కష్టం వస్తే ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినా రైతు వాళ్ళని ఆదుకునేవాడు. సో ఇద్దరికి ఒకే కుటుంబం, ఫ్యామిలీ మెంబర్స్. ఇలాంటి బాండింగ్ నెమ్మదిగా రైతుకు ఉండే ఏకైక గుణం ఏంటంటే తన పొలాన్ని ఎప్పుడు తిట్టుకోడండి, తన భూమిని తను ఎప్పుడు తిట్టుకోడు. ఎన్ని నష్టాలు వచ్చినా ఇంకా చేద్దాం అనుకుంటాడు. 2, అమ్ముకోవడం ఇష్టం ఉండదు. పొలం అమ్మడం తనకి ఇష్టం ఉండదు. ఇంకా తప్పని పరిస్థితి చేస్తారప్ప నిజంగా మనస్ఫూర్తిగా ఆ పొలం అమ్ముకోవడం రైతుకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. సో ఈ బాండింగ్తో ఎన్ని అప్పులైనా ఇంకా అందులో చేస్తూనే ఉంటాడు రైతు. సో అలా మనం విత్తనం అన్నీ పోయి చివరికి కూలీ కూడా దొరకని పరిస్థితి వచ్చి ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే
1000 ఎకరాలు చేసే రైతు 100 ఎకరాలు చేయలేకపోతున్నాడు. 100 ఎకరం చేసే రైతు 1 ఎకరం చేయలేకపోతున్నాడు. 1 ఎకరం రైతు ఏమీ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, సో ఇవన్నీ కాదు, వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలని పాలేకర్ లాంటి మహానుభావులు, విజయరామ్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ మహానుభావులు ప్రకృతి వ్యవసాయం చేద్దాం మంచిది అని చెప్పి మనం ప్రకృతి వ్యవసాయానికి వచ్చామనుకోండి, పరిస్థితి ఏంటంటే పెనం మించి పొయ్యిలో పడినట్టు అంటారు చూసారా. రైతు పరిస్థితి ఏంటంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇక్కడ మార్కెటింగ్ ప్రాబ్లము, ఇక్కడ మార్కెటింగ్ చాలా పెద్ద ప్రాబ్లం. పోనీ ఎవరన్నా ఒక రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడంటే వాడిని పిక్చర్లో చూస్తారు చుట్టూ ఉన్న జనం. ఇప్పుడే ఇదే టైం యుద్ధాలు, అంటే యుద్ధాలు కాదు, ఉద్యమాలు. యుద్ధం పక్కన పెడతాను, యుద్ధం అంటే వేరే, ఉద్యమం వేరు, యుద్ధం వేరు. ఉద్యమాలు ఊరకే పుట్టవు, ఉద్యమాలు ఊరకే పుట్టవు. అప్పుడు మనం స్వతంత్రం కోసం ఉద్యమాలు చేస్తే, భగత్ సింగ్, సీతారామరాజు ఇలాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తే, ఇప్పుడు మనం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమం రోడ్ల మీదకి వెళ్ళి ఏదో కార్లు పట్టుకొని అరిస్తే పీకలు కోసేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీదో, మన పంటల మీదో, మన జీవనశైలి మీదో మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం రోడ్ల మీదకి వెళ్ళి ప్రభుత్వాల మీదో ఇంకో వ్యక్తుల మీదో మనం పోరాటం చేస్తే పీకలు తీసేస్తారు. ఈ పోరాటం ఎవరి మీద చేయాలి? మన మీద మనమే చేసుకోవాలి. ఈ యుద్ధం, ఈ ఉద్యమం మన మీద మనమే చేసుకోవాలి. ఎందుకు? మన నెక్స్ట్ తరం కోసం. సో ఒక 3 ఏళ్ళు కష్టపడితే, ఎవరైతే ప్రకృతి వ్యవసాయానికి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 3 ఏళ్ళు కఠోరంగా కష్టపడితే ఖచ్చితంగా చాలా కష్టం. అది ఆషామాషి కాదు. ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఒక 3 ఏళ్ళు మనం ఆ వ్యవసాయంలో నిలదొక్కగలిగితే ఆటుపోటు తెలుస్తాయి. సో 3 ఏళ్ళ తర్వాత మనం మంచి మార్పు వస్తాం. నేనేం చెప్తానంటే, మీరు చేసే పంట ఏదైతే ఉందో, ప్రకృతి వ్యవసాయంలో చేసి మీరు ఏ పంట అయితే ఉందో ఆ పంటని మనం వాల్యూ యాడ్గా, అంటే దాన్ని రూపాంతరం మార్చమంటున్నాను నేను. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్పి విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కురుకురులు కానీ, లేసులు కానీ, లేదా థమ్సప్లు కానీ, కోకోకోలలు కానీ ఇలాంటివన్నీ ఎక్స్పైర్ అయిపోయి ఈ పాడైపోయినాయి అని రోడ్ల మీద ఎక్కడన్నా డంపింగ్ యార్డ్లో డంప్ చేసినాయని చూసారు మీరు? చెప్పండి. కురుకుర్లు, లేసులు, పిజ్జాలు, బర్గర్లు, కోకోకోలాలు, థమ్సప్లు, మాజాలు ఇవి ఎక్స్పైర్ అయిపోయాయి, అమ్ముడు అవ్వలేదు, సేల్ అవ్వలేదు, మిగిలిపోయాయి, అందుకని పడేస్తున్నామని రోడ్ల మీద ఎక్కడన్నా గొట్టలు పోసినాయి ఎక్కడన్నా చూసారా? ఒక్క ప్యాకెట్ అన్నా, కనీసం ఒక్క ప్యాకెట్ అన్నా లేవు కదా. కానీ మీరు పండించిన టమోటాలో, వంకాయలో, నిమ్మకాయలో రోడ్ల మీద పోస్తున్న ప్రతి సంవత్సరం చూస్తున్నామా లేదా? ఎందుకు? మనకి వాళ్ళకి తేడా ఏంటి? ఒక ఇండస్ట్రియలిస్ట్కి, రైతుకి తేడా చెప్పంటారా? రైతు జాలిగుండె అండి, రైతుది జాలిగుండె. రైతు పంట పండించడం ధర్మం అని చేస్తాడు. రైతు వ్యాపారస్తులు ఆలోచించడు. సో పండించడమే తన ధ్యేయం. ఏమొస్తే అది అమ్మేయడం, గిట్టుబాటు రాకపోతే వదిలేయడం, మళ్ళీ అప్పు చేసి పండించడం. ఇంక ఇదే చైన్లో ఉన్నాం మనం. సో నేనేమంటానంటే, ఎవరినైతే మనం చదువుకుని వెళ్ళిపోండ్రా బాబా అన్నామో వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు ఏం బాలా. మనం అమెరికాలో పంపించాం, వాళ్ళు బాగున్నారా? ఏమీ బాలే. వాళ్ళు 30 ఏళ్ళ నుంచే బీపీలతో, షుగర్లతో, థైరాయిడ్లతో, స్ట్రెస్తో, టెన్షన్తో నానా యాతనలు పడుతూ ఉన్నారు. వాళ్ళు సుభిక్షంగా ఏం లేరు. కొంతమంది ఇంక ఇది వద్దు, మనం ఇక్కడ ఉంటే బతక, పోనీ వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు బాగలేదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకెక్కడ మనం ఉండలేము, చక్కగా ఇండియా వెళ్ళిపోయి ఏవో కాస్త ఒకసారి డబ్బులు ఉన్నాయి, మనం వ్యవసాయం చేద్దాం అని వస్తాననుకోండి, మనం రానిస్తామా?
వెళ్ళాడు, ఉద్యోగం చేసుకున్నాడు, బాగానే ఉంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఇక్కడ ఉండలేను, నాకు అక్కర్లేదు, నేను వచ్చి వ్యవసాయం చేస్తాను అనుకుంటా, అనుతామా? పోనీ వ్యవసాయం చేస్తామంటే వ్యవసాయం చేసి పిల్లనిస్తామా? వ్యవసాయం చేస్తున్నాను అంటే ఎవరికైనా మనం పిల్లనిస్తామా చెప్పండి? ఏవో. ఎందుకంటే మనం డాక్టరు ఇంజనీరు అంటాం తప్ప, డాక్టరు ఇంజనీరు అంతే, రెండే, ఇంకేం చదువుతుంది మనకే, 2 ఏమొద్దు అంటాం తప్ప, నువ్వు రైతు ఎవరా బాబు అని ఎవరైనా అంటున్నావా? మనం సపోర్ట్ చేస్తున్నావా? రైతు అవ్వాలంటే 30 ఏళ్ళు చదువుకోవాలా? రైతు అవ్వాలంటే 30 ఏళ్ళు చదువుకోవాలా? సరదాగా స్కూల్కి వెళ్ళి 10వ తరగతి దాకా చేసుకుని ఈ మధ్యలో వ్యవసాయం నేర్చేసుకోవచ్చు. ఏంటి, పూర్వం మనం చదువు 7 ఏళ్ల వయసుకి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఉపనయనం చేసుకుని 7 ఏళ్ళకి గురుకులానికి వెళ్ళేవాళ్ళం. 7 నుంచి 14 సంవత్సరాలు అంటే 7 ఇయర్స్ అక్కడ చదువుకునే వాళ్ళం. అక్కడ రాయడం చదవడం నేర్పేవారు అంతే, మంచి మార్గంలో ఎలా ఉండాలో నేర్పారు గురువు. దాంతోపాటు వీటిలో ఏ స్కిల్ ఉందో అది నేర్పి పంపించాడు గురువు. గురువు చేసే పని అది ఒకటే. 14 ఏళ్ళకి వచ్చి ఎంప్లాయ్మెంట్ తనకు తాను ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేవాడు, అంటే 14 ఏళ్ళ నుంచి డబ్బు సంపాదించేవాడు. అది మన ఇండియన్ స్కిల్. స్కిల్ అంటే అది, గురుకులం అంటే అది, స్కూల్ అంటే అది. ఏమీ లేకపోతే వంశపారమైన ఏమొస్తుందో ఆ వృత్తిలో కొనసాగించేవాడు. 14 ఏళ్ళ చదువు అయిపోయేది, 15 సంవత్సరం నుంచి ఇన్కమ్ సంపాదించేవాడు, 18 ఏళ్ళకే పెళ్లి చేసుకునేవాడు, 20 ఏళ్ళలోపు పెళ్ళి అయిపోయేది, 40 ఏళ్ళకి అన్నీ చక్కబెట్టేసేవాడు, 40 ఏళ్ళ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళేవాడు. ఇది లైఫ్ స్టైల్. అంటే 40 ఏళ్ళ తర్వాత ప్రశాంతం. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటున్నాం? ఏ వయసు వచ్చాక ప్రశాంతంగా ఉంటున్నాం? 80 ఏళ్ళు వచ్చిన ప్రశాంతత లేదు మనకి, ఏదో వెళితే సాటిస్ఫాక్షన్ లేదు మనకి. నిజమైన ఆనందం ఉందా చెప్పండి నాకు? నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన ఆప్యాయత, నిజమైన ప్రేమ ఎంతవరకు ఉంది మనం లెక్కేసుకోవాలి. మనం యాంత్రికంగా అయిపోతున్నాం. మనం కూడా నవ్వాలంటే యాంత్రికంగా నవ్వాలి, ఏడవాలంటే యాంత్రికంగా ఏడవాలి. స్కూల్లో ఎలా ఉంటుందంటే, స్కూల్లో మన పిల్లోడు 2వ తరగతి 3వ తరగతి చదువుతుంటాడు, ఇంటి దగ్గర అమ్మమ్మో నానమ్మో చనిపోతారు. మనం వెళ్ళి పిల్లవాడిని తాత చనిపోయాడండి అంటే, మీ వాడికి ఎగ్జామ్ ఉందంటారు. అసలు ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు. అసలు తాత చనిపోతే సెలవు ఇవ్వడానికి మీ వాడికి ఎగ్జామ్ ఉందన్నాడంటే ఏం దౌర్భాగ్యం అండి అది. వీడియో కాల్లో చూపించంటారు, ఇంకది కూడా వస్తుంది. నేను వీడియో కాల్లో పెళ్ళి అయ్యాయి కదా. ఇప్పుడు దాకా స్కూల్స్ మనకేం చెప్తాయి? మీ వాడికి ఏసీ బస్సు, ఏసీ రూము, మంచిది, ఐక్యూ పెంచుతాం, ఇలా చెప్పుకొచ్చారు కదా. రేపు పొద్దున్న ఇంకా ఎడిషనల్ కోర్స్ ఉంటాయండి. ఏముంటాయి తెలుసండి? తాత చనిపోతే ఎలా ఆడవాలో మేము నేర్పుతూ ఉంటారు. తాత నాకు చనిపోతే మేము ఎలా ఆడవాలో చెప్తామండి, దానికి అడిషనల్ ఎక్స్ట్రా క్లాస్ అండి, ఎక్స్ట్రా ఫీజు ఇవ్వండి అంటారన్నమాట. అంటే పెళ్ళికి వెళ్తే ఎలా ఆప్యాయంగా పలకరించాలో నేర్పుతామని మేము, దానికి ఎక్స్ట్రా ఫీజు ఇవ్వండి అనమాట. ఎథిక్స్ మోరల్స్ నేర్పుతాం, అది వేరే సబ్జెక్టు అని చెప్పి దానికి కొంత ఫీజు లాగుతారు మనకి. ఎక్కడికో పోతున్నాం. జరుగుతుంది, వాస్తవం కదా. సో ఇదంతటికీ చెక్ పెట్టాలంటే నేనేం చెప్తాను తెలుసా అండి, మళ్ళీ మనం వ్యవసాయం మొదలెట్టాలి, మళ్ళీ పశువులను కాపాడాలి, నెమ్మదిగా వ్యవసాయంలోకి కొత్త వాళ్ళని మన నెక్స్ట్ జనరేషన్ని వ్యవసాయంలోకి తీసుకురావాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఏం ఉద్యోగాలు ఏమి ఉండవండి. ఇప్పుడు ఏఐ వస్తే ఎన్ని ఉద్యోగాలు పోతాయి చూడండి, ఎంతమంది వెనక్కి వస్తారో చూడండి. వచ్చే కాలం ఏం చేయాలి తెలియదు, ఏమయ్యం చేయడానికి బోల్డ్ ఉంది. భారతదేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో అందరికీ పని ఉంది. భూమి ఖాళీగా ఉంది, వెయిటింగ్. రండ్రా బాబు, వాళ్ళు పని ఉంది నా దగ్గరని. ఎంతమంది వస్తారు? రండ్రా. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళని వ్యవసాయంలో ఎందుకు రమ్మంటున్నారంటే, వీళ్ళు ఆలోచిస్తారు
ఎలాగా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎలా ఆలోచిస్తున్నాడో వీళ్ళు అలా ఆలోచిస్తారు. ఇప్పుడు టమాటో చదువుకున్నవాడు టమాటా పండించాడండి. ఓ చదువుకున్న ఆయన ఉద్యోగం చేసి మానేసి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు, టమోటాలు పండించాడు, గిట్టుబాటు ధర లేదు. ఏం చేస్తాడు తెలుసా అండి? టమోటాలని కట్ చేసి ఉప్పులో వేసి ఊరబెట్టేస్తాడు. దాన్ని బల్క్లో పచ్చల కంపెనీకి అమ్మేసుకుంటాడు. లేదని ఇంకా తెలివైనటువంటి అనుకోండి ఏం చేస్తాడు, దీన్ని పచ్చడి పెట్టేస్తాడు, ఒక ఫుడ్ లైసెన్స్ తెచ్చుకుంటాడు, పచ్చడిని మార్కెట్లో అమ్ముకుంటాడు. అప్పుడు ఏమవుతుందండి? నష్టం వస్తుందా, లాభం వస్తుందా? అలాగా వ్యవసాయం మనమే చిన్న చిన్న ఇండస్ట్రీస్గా మార్చాలంటున్నాను నేను. మీరు పండిన పంటని అలా అమ్మకుండా దాన్ని వాల్యూగా మార్చేయండి. అలాంటి టెక్నాలజీ మనం నేర్పాలి రైతులకి, మనం అలాంటివి నేర్పాలి. ఇప్పుడు మీరు ఆకుకూరలు వేస్తారండి, కొత్తిమీర వేసారు. కొత్తిమీర అయితే ఏమవుద్ది? పీకి మార్కెట్ పంపామనుకోండి, ఒక 3 రోజులు కాపాడగలం, అంతేనండి. కొనుక్కున్నవాడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారంలో ఆపగలడు. ఇప్పుడున్న కొత్తిమీర, ఇదే కొత్తిమీర అడవిలో ఉంటుంది, అడవి కొత్తిమీర ఉంటుంది, మనకు ఎక్కడైనా పండుద్ది, అది ఇక్కడ కూడా పండేస్తుంది. ఆ విత్తనం డెవలప్ చేసుకుని మనం ఆ కొత్తిమీర వేసామనుకోండి, మీకు రేటు ఉంటే మార్కెట్లో అమ్ముకుంటారు, రేట్ లేదనుకోండి దాన్ని నీళ్ళని ఎండబెట్టేశారు అనుకోండి, ఎండిపోద్ది. దాన్ని డబ్బాలు పెట్టారనుకోండి, సంవత్సరం వరకు ఆ కొత్తిమీర వాడుకోవచ్చు. ఏ రోజు వేసినా, ఏ రోజు కూరలో వేసుకున్నా ఎండిపోయింది, కొత్తిమీర వాసన వస్తుంది, గ్రీన్గా అయిపోద్ది, కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేస్తుంది, చాలా ఆరోగ్యం అన్నమాట అండి. ఇలా మనం అలాగే ఆకుకూరలు ఏం చేస్తారు? తోటకూర, గోంగూర, ఇలాంటి చుక్కకూర, బచ్చల కూర ఇలాంటివి వేస్తారు. ఇవి కాకుండా మనకి కొన్ని వందల రకాల ఆకుకూరలు ఉన్నాయి తెలుసా మీకు? ఇప్పటికి అడవుల్లో పెరుగుతుంటాయి. ఆ ఆకుకూరలు మీరు పచ్చిగా తినక్కర్లా. ఆ ఆకుకూరలు మార్కెట్లో రేట్ లేదనుకోండి, నేను ఎండబెట్టేసి కట్ చేసి డబ్బాలో పెట్టుకుని ఇచ్చేస్తే వాడు పప్పు వండుకున్నప్పుడు కొంచెం చేసుకున్నాను అనుకోండి, పప్పు ఆకుకూర అయిపోద్ది, దాని వాల్యూస్ ఎక్కడికి పోవు. అలాంటి మార్పులు, చిన్న చిన్న టెక్నిక్స్ ఇవన్నీ చేస్తే మనకి పండిన పంట కాస్తో కూస్తో నష్టం రాకుండా పెట్టిన దానికి ఎంతో కొంత లాభం చేకూరుతుంది. ఎప్పుడైతే అలాంటి లాభాలు మనం చూస్తున్నామో నెక్స్ట్ వాళ్ళందరూ దీనికి యాడ్ అవుతారు. అందుకని ఇప్పుడుకే చాలా మార్పు వచ్చింది. సో ఆ మార్పు వచ్చిన రైతులందరికీ ఇలాంటి టెక్నిక్స్ నేర్పుదాం. నెక్స్ట్ సభల్లో నేను నేర్పుతాను కాబట్టి అలాంటివన్నీ. ఇప్పుడు పాలేకర్ లాంటి మహానుభావులు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పారు, నేను వాటిని బై ప్రోడక్ట్స్గా ఎలా చేయాలో చెప్తాను. అలాగే మంచి వంటలు నేర్చుకుందాం, అలాగే మంచి వైద్యం నేర్చుకుందాం. ఇంట్లో చిన్న చిన్న వాటికి ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి. ఈ వంట వైద్యం నేర్చుకుంటే భూమి మీద ఎక్కడైనా బతకగలం నెక్స్ట్ తరం. అందుకని నెక్స్ట్ తరానికి మనకి ఏమి ఇవ్వాలి చెప్పండి? కాస్తో కూస్తో భూమి, ఒక ఆవు, ఒక ఆవో 2 ఆవులో, ఒక సైకిలు, లేదా ఒక ఎడ్ల బండి, లేదా ఒక గుర్రం ఇంకా స్తోమత ఉంటే, ఇవి ఉండి ఒక మట్టిల్లు ఉంటే, ఒక పెంకుటిల్లు ఉంటే, ఫ్యాన్ ఎక్కర్లేదు, ఏసీ ఎక్కర్లేదు, ఏమక్కర్లేదు. మనం హైఫైగా స్లాబ్లు వేసి కింద మంచి మార్బులు వేసి ఆ ఏసీలు పెట్టి గీజర్లు పెట్టి ఇచ్చామనుకోండి, చెప్పాను కదా, పెట్రోల్ లేదు, కిరసనాయిల్ లేదు, గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఏంటి అదే మట్టిల్లు ఉందనుకోండి, కొంచెం పొలం ఉందనుకోండి, పొయ్యికి గొడవ లేదు, ఆవు ఉంటే పిడకి గొడవ లేదు. మట్టిల్లు ఉందనుకోండి, ఫ్యాన్ ఎక్కర్లేదు, ఏసీ ఎక్కర్లేదు. అంటే ఇప్పుడు మనకు జోక్గా ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న మరో 15 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత ఎవరికైతే ఇలాంటివి ఉంటాయో వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారండి, వాళ్ళని చాలా గొప్పలుగా చూస్తారు. రిపీట్ బ్యాక్ టు రూట్స్ అన్నారు కదా, ఇది చేయాల్సింది. మనం ఏమీ కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ సైన్స్కి వెళ్ళిపోకర్లేదు. పాత దాన్ని మన తర్వాత తరంగా అందించాలి. ఏంటి మన పిల్లలకి ఇప్పుడు ఒక బావి నీళ్ళు తాగించగలమా చెప్పండి? నాకు ఒక్క మాట సింపుల్, ఏమొద్దు వదిలేండి. మినరల్ వాటర్ కాకుండా ఒక బావిలో నీళ్ళో, లేతే ఒక నదిలో నీళ్ళో
ఒక లేకపోతే మంచినీటి కోనేటి నీళ్ళు తాగేవాళ్ళు ఎంతమంది ఈ భారతదేశంలో? ఇంకా గంగా నది లాంటి చోట ఎక్కడైనా ఉంటే ఒక 10% ఉండొచ్చేమో. కానీ మనం చిత్తూరు జిల్లా ఉంచుకుందాం, మనం చిత్తూరులో ఉన్నాం కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో బావి నీళ్ళు తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు బావులు ఉన్నాయా? మంచినీటి బావులు ఉన్నాయా? ఉన్నా తాగుతున్నావా? అన్ని డబ్బాలు, క్యాన్లే. ఇవన్నీ ఏంటి? మనం విషం తాగుతున్నామండి, తప్పించుకోలేము. ఇది పద్మవ్యూహం చెప్తాం కదా, ఒక పెద్ద మాఫియా దాంట్లో ఒక పద్మవ్యూహంలో ఇరుక్కున్నాం మనం. బయటికి రావడం అసాధ్యం. మనం ఎన్ని చెప్పినా ఒక ఫంక్షన్ అయ్యాలనుకోండి, ఎక్కడైనా రవివర్మైనా విజయరామ్ గారైనా సేవండి గిన్నో ప్లాస్టిక్ లేకుండా చిన్న కవర్ కూడా లేకుండా ఫంక్షన్ అవుద్దా చెప్పండి? ఫ్లెక్సీ కట్టాలంటే ఫ్లెక్సీ పోయి తప్పించుకుని బ్యానర్ రాస్తాం, కూర్చోవాలంటే కుర్చీ ప్లాస్టిక్ లేకుండా ఒక్క ఫంక్షన్ చేయగలమా? అంటే విజయరామ్ గారు లాంటిలో చేస్తే ఏంటంటే ఒక 80% తప్పించగలరు. 80% తప్పించగలం. 20% అంటే ఏంటి? మనం ప్లాస్టిక్ మధ్యలో ఉన్నాం, ఇరుక్కున్నాం. దీన్ని మార్చాలంటే ముందు మనం బుద్ధి మారాలి. ఒక మాట ఉంటుందండి, చిత్తశుద్ధి ఉంటే చెత్తశుద్ధి అక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు చెత్తశుద్ధి కోసం బోల్డ్ ట్యాక్స్లు కడుతున్నాం మనం. చెత్త పనులు కడతామా లేదండి? కడతామా లేదా? పంచాయతీలకి, మున్సిపాలిటీకి చెత్తకి ట్యాక్స్ కడుతున్నాం మనం పడేసే చెత్తకి మనమే ట్యాక్స్ కడుతున్నాం. దానికి ఏమంటే చిత్తశుద్ధి ఉందనుకోండి, మనం కవర్లు వాడడం మానేసాం అనుకోండి, సంచులు పెట్టుకెళ్తాం అనుకోండి, చిత్తశుద్ధి ఒక కమిట్మెంట్. మీరు ఒక ప్రోగ్రాం పెట్టుకోండి, ఒక 40 రోజులు నేను ఒక దీక్ష చేస్తున్నాను అంటే అయ్యప్ప దీక్ష అది కాదండి. ఆ దీక్షలు చాలా చేసాం మనం, అవన్నీ అయిపోయి ఇప్పుడు చేయాల్సిన దీక్ష వేరే. ప్లాస్టిక్లో ఏది ముట్టుకోను, నేనేమి ప్లాస్టిక్ నుంచి ఇంటికి తెచ్చుకోను. కూరగాయలకి వెళ్తే సన్సెట్కి వెళ్తాను, ఆయిల్కి వెళ్తే గాసీసా పట్టుకెళ్తాను, మంచినీళ్ళకి వెళ్తే గాసీసా పట్టుకెళ్తాను, మంచినీళ్ళకి వెళ్తే కుండ పట్టుకెళ్తాను. అక్కడ ఎందులో ఇచ్చినా మనకు అనవసరం. మనకి ఇంటికి వచ్చేటప్పుడు మట్టి కుండలో, ఇప్పుడు క్యాన్తో నీళ్ళు ఇచ్చారండి, 20 లీటర్ క్యాన్తో మనకి నీళ్ళు ఇచ్చారండి, మినరల్ వాటర్. అది కుండలో పట్టుకోండి. మీ గుమ్మంలోకి ప్లాస్టిక్ రాలేదు, అర్థమైందా? ఒక లక్ష్మణ్ రేఖ అనుకోండి. గుమ్మంలోకి ఈరోజు ఎంత ప్లాస్టిక్ ఇంట్లోకి వచ్చింది, ఎంత ప్లాస్టిక్ బయటికి వెళ్ళింది, ఇంట్లో ఎంత క్లియర్ అయింది. ఓ 30 రోజుల కంగనం కట్టుకొని 30 రోజుల్లో మీరు ఏం చేస్తున్నారో, మీరు టిఫిన్ తెచ్చుకుంటున్నారో లేకపోతే ఇంక కూరగాయలు తెచ్చుకుంటున్నారో, ఏం తెచ్చుకుంటున్నారో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోండి అంటున్నాను నేను. మీ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ భోజనం పెట్టాలనుకున్నారు, ఎంతవరకు మనం ప్లాస్టిక్ లేకుండా చేయగలిగాం? అది ఒక మనిషి ఒకరోజు అనుకోండి, మీ వరకు ఇల్లంతా వదిలేండి. అందరినీ మార్చలేము. ఇంట్లో అందరూ నా వరకు నేను ప్లాస్టిక్ ఎంత తగ్గించుకోగలిగాను అనేది చూసుకోండి ఒకసారి. ఓ 30 రోజులు చేయండి, ఓ 40 రోజులు చేయండి, మనకు అలవాటు అయిపోద్ది. 40 రోజులు చేస్తే మనం ఇంకా పని చేయం. దీక్ష అని ఎందుకంటారంటే మండలం, అర్ధమండలం అని. మన మైండ్ ఓ 40 రోజులు పని చేసింది అనుకోండి, ఇంకా అది చచ్చిపోయేదాకా మానదు. ఆ పని చేయాలి మనం. మనసు లాగేస్తుంటుంది అన్నమాట, అంత ఎడిట్ అయిపోతుంది మన బ్రెయిన్. అందుకేంటంటే చివరిగా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఒక కఠోరమైన తపస్సు, ఒక కఠోరమైన యజ్ఞంలా చేయాలి. చేస్తేనే నెక్స్ట్ ఈ భూమి మీద మానవ జాతి సుభిక్షంగా ఉంటుంది. ఇది చేయని మరుక్షణం ఈ భూమి మీద ఏం చెప్పుకుంటే తెలుసండి, కొన్నాళ్ళ తర్వాత పక్షులు, పశువులు, మిగతా ఉన్నాయి కదా జీవరాశులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, ఈ భూమి మీద మనిషి అనే ఒక జీవి ఉండేదంట అని మన మ్యూజియంలో ఎగ్జిబిషన్లు పెట్టుకుంటామండి. మన కళేబరాలని మ్యూజియంలో పెట్టుకుని, ఇప్పుడు డైనోసార్లను ఎలా పెట్టుకుంటున్నాం మనం, అలాగా మన అస్థిపంజరాలను పెట్టుకుని ఇలాంటి ఒక మనిషి ఉండేవాడంట, మనిషి అనే ఒక జీవి ఉండేదంట భూమి మీద, చాలా తెలియదంట, దానికి మాటలు వచ్చాట. కానీ
తన కూర్చున్న కొమ్మని తనే నరికేసుకుని అంతం అయిపోయిందంట అని చెప్పుకుంటే ఇది వాస్తవం అన్నమాట. అందుకేంటంటే మనం మన నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇది మన కోసం కాదండి. ఈరోజు మన కోసం మనం బతకడం, మనకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకో ఉన్న లైఫ్ ఏదో ఈడ్చేస్తాం, అయిపోయింది, ఏదోలా ఈడ్చేద్దాం, అయిపోయింది. కానీ మనం వెళ్ళిపోయే లోపు మన నెక్స్ట్ పిల్లవాడికి మనకొచ్చిన షుగరు మా వాడికి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, మనకొచ్చిన క్యాన్సరు మన పిల్లలకు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, వాడికి వచ్చిన థైరాయిడ్ ఇంకోటి అది రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని మనం ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది వాళ్ళకి మనం ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం ఇవ్వాలి అనేది మనం చేసుకుంటే ఎంతో కొంత మార్పు వస్తుంది. సో నెక్స్ట్ తరం సుభిక్షంగా ఉంటారు. నమస్కారం. దేశానికి, మీ శక్తికి, మీ యొక్క వాక్ పటిమకి సదా ధన్యవాదాలు. గురుగారు చెప్పిన విషయంలో నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. దాదాపు మీ అంచనాల ప్రకారం నాకు కూడా 30-40 ఉంటాయి వయసు. నేను కూడా మడకదున్నాను. ఇప్పుడు కూడా విలేజ్కి వెళ్తే పాలు పితుకుతాను. 2 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. గురుగారు మీరు రావాల్సి ఉంటుంది, వేరే పనులు పెట్టుకోవద్దండి. మురళి గారిని ఆహ్వానిద్దాం. ఆయనే ఈ ప్రోగ్రాంకి కర్త కర్మ క్రియ కూడా. మేము కేవలం పాత్రధారులు, ఆయన సూత్రధారుడు. నా మాటల ప్రయాణంలో 2 మాటలు చెప్పి ముగించేస్తాను. పాడి లేని ఇల్లు పాడి కట్టిన ఇల్లుతో సమానం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ ముందు మాట్లాడేంత శక్తి నాకు లేకపోవచ్చు, కానీ కొన్ని పరిస్థితులు నేను కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తెలుసుకున్న విషయం నాకు తెలుసు. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు. ఇది సనాతన నుంచి వచ్చినటువంటి కొన్ని వాక్యాలు, పెద్దలు చెప్పిన మాటలు. ఉల్లి తినం మనం. నో గ్యాస్ట్రిక్. ఇంట్లో గ్యాస్ ఉంటుంది కానీ ఒంట్లో చాలా గ్యాస్ ఉంటుంది. ఎంత కావాలంటే అంత, వీలైతే పక్కన వాళ్ళు కూడా ఇచ్చేంత. నేను చివరిగా మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా? పాపం వాళ్ళు ఎవరు తిన్నట్లేరు, వాళ్ళు నేను తినేస్తున్నాను. మీరు తిన్నారా? సరే, తిన్న వాళ్ళ తలకాయ తినకుండా ఒకటే క్వశ్చన్, సెల్ ఫోన్ ఉందా? సూపర్. సెల్ ఫోన్లో యూట్యూబ్ అనేది ఉంటుంది. పల్లెటూరులో ఆవులు మేపే ఆయన దగ్గర కూడా దాన్ని నొక్కే తెలివితేటలు ఉంటాయి. మన చిన్న మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడలు నేర్పించేస్తారు. మనకు బోరు కొడితే ఆ సీరియల్ ఆ యూట్యూబ్లో అక్కడ వస్తుంది చూడని చెప్పేస్తారు, సబ్స్క్రైబ్ పెట్టేస్తారు. మీకు ఊహ ఉంటే, మీకు తెలుసుంటే, సంగీతం శ్రీనివాసరావు అనేటువంటి ఒక డైరెక్టర్ దాదాపుగా 80s 90s మధ్యలో ఆదిత్య 369 అని ఒక సినిమా చేశారు. ఏంటి సార్ సినిమా ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అవసరమా? అఫ్కోర్స్ నేను సినిమా వాడు కాబట్టి నేను చెప్పాలి. దాంట్లో 2050 సంవత్సరంలో ఫుడ్ ఎలా ఉంటుంది అని ఒక సీన్ చేశాడు. దాదాపు 13 నిమిషాల సీన్. 2050లో మనకు ఫుడ్ ఉండదండి. గురువుగారు చెప్పినట్టు బ్రహ్మానందం నాకు ఆకలి వేస్తుందంటే కమాన్ దగ్గర రాగానే ఆను టపక్, నాకు ఇప్పుడు బిర్యానీ తినాలనుంది, నువ్వు రా ఆను ఓ టపక్, బిర్యానీకి ఓ టాబ్లెట్, అది బిర్యానీ అంత ఫ్లేవరు ఇంకా రకరకాలన్నమాట. దాంట్లో వచ్చే ఎనర్జీ ఏముందో జస్ట్ అంత టాబ్లెట్లో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చేయమంటే కష్టం, చూడమంటే ఈజీ. ఎందుకంటే కళ్ళు చెవులు 2 దానిపైన పెడతాం కాబట్టి. యాక్చువల్గా మనిషి చచ్చిపోవడానికి కారణం నేనైతే ఒకటే అంటాను, చేతగానితనం. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చు, ఎందుకంటే అందరూ చచ్చిపోతాం కాబట్టి ఎప్పుడో ఒక రోజు. అడిగి మరీ కొట్టించుకుంటున్నాను, ఫీల్ అవ్వద్దండి. ఏం చేతగానితనం? నెగ్లిజెన్సీని వదిలేయడం. అరే నేను కష్టపడ్డాను, నా వాడు కష్టపడకూడదు, నా కొడుకు కష్టపడకూడదు అని ఈయన చెప్తాడు. నువ్వు కష్టపడ్డావు కదా, నీ కష్టం నీ కొడుకో, నీ కూతురో, నీ కోడలో, నీ బంధువర్గమో, భవిష్యత్తులో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా. కష్టం నువ్వు పడి సుఖం వాడికి ఇస్తే సుఖపడ్డేవాడు కష్టం ఎందుకు చేస్తాడు? వాడు ఎప్పుడు కష్టపడతాడు తెలుసా? మీ ముందరే బెడ్ పైన పడుకొని బ్రీతింగ్ తీసుకునే దానికి కష్టపడతాడు. అవునా కాదా? బ్రీతింగ్ తీసుకునేటప్పుడు పడే కష్టం ఇంట్లో ఫ్రీగా ఇచ్చేటప్పుడు కష్టం పెట్టచ్చు మనం. సో నేను ఒక్కటే ఒక మాట చెప్పి ముగిస్తాను.
వ్యయంతో సంబంధం లేకుండా సహాయం చేసేవాడు వ్యవసాయకుడు. వ్యయం అంటే డబ్బుతో సంబంధం లేకుండా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టం వచ్చినా, బాధ వచ్చినా, బాధ్యత వచ్చినా, ప్రేమ వచ్చినా, అభిమానం వచ్చినా, అనురాగం వచ్చినా, చివరికి అసహ్యం వచ్చేసినా సరే వ్యవసాయం మారడు. ఎందుకంటే వాడికి వ్యయంతో పని లేదు, సాయంతోనే పని. అతనే సాయకుడు, కలియుగ సాయకుడు, వ్యవసాయకుడు. అది మా నాన్న అవ్వచ్చు, నేనవచ్చు, మీరవచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు. వ్యవసాయాన్ని అంటే సహాయం చేసేవాడిని మనం ధర్మరాజు అంటాం, దాన కర్ణుడు అంటాం, రకరకాలు చెప్తాం. సహాయం చేసేవాడు మనం ముందే సహాయాన్ని నష్టపోతున్నా సరే చేస్తూనే ఉన్నాడంటే వాళ్ళనే మనం వ్యవసాయకులు, మన నాన్నలు, మన పూర్వీకులు అంటుంటాం. అవని అంటే భూమి. పాపం ఆయన అర్థంలో అలా తెలియలేదు. ఆ అంటే అన్నం అన్నాడు, వా అంటే వస్త్రం అన్నాడు, నీ అంటే చూడండి నివాసం అనేసాడు. నీలో ఉన్న వాసం అంటే నించుండడం, నివాసం అంటే నిన్ను నువ్వు నిలబెట్టుకోవడం. దేనికోసం? బట్టలు కట్టుకోవడం కోసం. దేనికి బట్టలు కట్టుకోవాలి? మర్యాదగా ఉండడం. మర్యాద దేనికి ఉండాలి? పద్ధతిగా తినడం కోసం. తిండి, వస్త్రం, గూడు 3 ప్రకృతి ఇచ్చేటప్పుడు నువ్వు పెద్ద పుడింగిలా కొత్త ప్రపంచాన్ని సృష్టించేస్తున్నాను అంటే ఏముంది ఇక్కడ? సింపుల్. ఏసీ వేసుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎండను చూడడానికి భయపడతాడు. ప్రకృతిలో పంచభూతాలలో సూర్యుడు కూడా ఒకడే. అలాగే ఫిల్టర్ వాటర్ తాగేవాడు బావిలో నీళ్ళు ఎంతమంది చేదారండి? మీరులో ఎంతమంది బావి నీళ్ళు చేదారు? చేదడం అంటే గిలకేస్తారు, కొంతమంది చక్రం వేస్తారు, కొంతమంది రాట్నం వేస్తారు కదా, చేదారు కదా. దాంట్లో ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది. ఇవి మనం చేయం. అరేరే పడిపోతుంది గిలక, ఒలికిపోతుంది చిలక, తిట్టేస్తుంది పిలక. ఎందుకు ఇవంతా అలక? అసలు దేనికి ఇదంతా? సింపుల్ లాజిక్ అండి. కష్టం మన పిల్లలకు మనం పెట్టాలి. పక్కనోడు పెడితే చేస్తాడు. చేయి జాపురా అంటే సార్ ముందు 10 సార్లు చేయి జాపు తిప్పి కొట్టించుకుంటాడు. అదే మన పిల్లలు మనం కొడితే మమ్మీ కొట్టాడు, లేకపోతే డాడీ కొట్టాడు. కొట్టించుకోవడం, తిట్టించుకోవడం మన దగ్గర మొదలెడితే ఇంకోటి తిడితే మనోడు ఫీల్ అవ్వడు. పక్కనోడు కొడితే కొట్టించుకుంటాడు, మనం కొడితే ఒప్పుకోడు. ఇలాంటివి నేనేమంటానంటే మనల్ని మనం కష్టపెట్టుకోవాలి, మనల్ని మనం ఇష్టపడుకోవాలి. ఇష్టపడి చేసిన ఏ కష్టం కూడా కష్టం కానే కాదు. ఇంతకు మించి నేను మాట్లాడితే మీరు నన్ను కొడతారు, అది నాకు భావ్యం కాదు. దిగేస్తున్నాను. ఇప్పుడు మురళి నా మాటలు ఏమైనా నొప్పించుంటే దయచేసి క్షమించండి. చెప్పాలనుకున్నాను మాత్రమే చెప్పేశాను. మీరు ఎప్పుడూ కూడా వ్యవసాయాన్ని సహాయంగా చేయకండి, అది ఒక సాయుధ యోగంగా చేయండి. సాధ్యమైనంత వ్యవసాయాన్ని చేయించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కూడా వ్యవసాయ కుటుంబంలో వచ్చాను కాబట్టి ఆ సాయము ఆ నష్టము రెండూ నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు గురుగారు మాట్లాడతారంట. ఇంకొక చిన్న విషయం చెప్పి ఆపేస్తాను, కంగారు పడకండి. నివాసం అన్నారు కదా, ఇప్పుడు దాకా అన్నం గురించి మాట్లాడుకున్నాం. నివాసం, ఇప్పుడున్న నివాసాలు ఫ్యూచర్లో ఎలా ఉంటాయంటే, మనకి హోటళ్ళు వచ్చాక మనం అప్పుడప్పుడు సరదాగా భోజనానికి వెళ్ళి వారానికో నెలకో ఇంటికి కిచెన్ ఆపేవాళ్ళం. ఎప్పుడైతే కర్రీ పాయింట్లు వచ్చాయో మనం వంట సగం చేసుకుని సగం బయట నుంచి తెచ్చుకోవడం మొదలెట్టాం. ఎప్పుడైతే స్విగ్గీ జొమాటోలు వచ్చాయో వంటగది మొత్తానికి తాళం వేసాం. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే వీకెండ్ కిచెన్, అంటే వారానికి ఒకసారి అందరూ కలిసి వండుకోవడం ఫ్యాషన్. అది చాలా గొప్పగా పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇక స్విగ్గీ జొమాటోలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే అలా బంపర్ ఆఫర్ ఇస్తారు మనకి. మీరు మాకు ఆర్డర్ పెడితే మేము వచ్చి మీ ఇప్పుడు గుమ్మంలో ఇచ్చేస్తాం కదా, అలా కాదు. మేము వచ్చి మీకు తినిపించేసి శుభ్రంగా కడిగేసి వెళ్ళిపోతామంటారు అన్నమాట. అది ఫ్రీ. ఓకే డన్ అండి. ఇంకేం పని ఉండదు, వచ్చి తినిపించేస్తారు, కడిగేస్తారు, వెళ్ళిపోతారు. ఆ పని కూడా మనకి, మనం టీవీ చూసుకుంటూ పడుకుంటాం అన్నమాట. తర్వాత ఫర్నిచర్, మనకి మంచాలు కొంచాలు అమ్ముతారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే బంపర్ ఆఫరు బెడ్ విత్ కమోడ్. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూము, ఇప్పుడు అటాచ్డ్ కమోడ్, బెడ్కి కమోడ్ యాడ్ అయ్యి వస్తుంది అన్నమాట. అది కొనుక్కుంటాం. ఇంకా అది కూడా వెళ్ళక్కర్లే, అక్కడే అయిపోతుంది. తర్వాత అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం కదా మనం. అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంకొక ఆఫర్ పెడతారు, బంపర్ ఆఫర్. ఇప్పుడు దాకా ఏం చెప్తారు, చాలా చెప్తారు. అంటే వాళ్ళు ఉన్న బట్టి వసతులను బట్టి మా దగ్గర ఈ అపార్ట్మెంట్లో ఇన్ని రకాల వసతులు ఉన్నాయని చెప్తారు. రేపొద్దున్న ఏం చెప్తారంటే వసతులు
మా అపార్ట్మెంట్లోనే కైలాస భూమి ఉందండి, మీ పిల్లలు అమెరికాలో ఉన్నా పర్లేదు, ఇక్కడ మేమంతా ఒక ఏఐ ద్వారా దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, మీరు అక్కడ ఉండేవి, మీరు ఎవరో చేయక్కల్లా, మీరు అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటే ఇంట్లోంచి ఆ కార్యక్రమం అంతా చేసుకుంటూ కైలాస భూమికి వెళ్ళిపోయి మా అపార్ట్మెంట్లోనే కైలాస భూమి ఉంటుంది అనమాట. అంటే ఆ కార్యక్రమం అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఆ హస్తికలు కూడా కాశీ వెళ్ళిపోతాయి, అక్కడ ఆ కర్మకాండ కూడా అయిపోద్ది, ఇలాంటి స్పెషిటీ ఇలాంటి కూడా ఉందని చెప్తారన్నమాట. ఇంకా అంటే బెడ్ విత్ కమోడ్ మనం ఉన్న చోట్లోనే మనకి కైలాస భూములు కూడా వచ్చేస్తాయి, ఇంకన్నీ అక్కడే జరిగిపోతాయి, ఇంకేముండదు, అన్ని మిషన్లు చేస్తూ ఉంటాయి, ఏఐ చేస్తూ ఉంటుంది, తర్వాత మనం చూస్తూ ఉంటాం. నమస్కారం. థ్యాంక్ యూ గురువు గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.